ఎస్ఎస్సిఎల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఆన్ రోల్ ఎంప్లాయీస్ అని ఉంటుంది. ఆన్ రోల్ ఎంప్లాయీస్ ఓపెన్ చేసిన వెంటనే ఎస్ఎస్సిఎల్ సింగరేణి ఎంప్లాయీస్ పోర్టల్ అని ఉంటుంది. దాంట్లో ఆన్ రోల్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్స్ అని ఉంటుంది. ఆన్ రోల్ ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకొని పర్సనల్ నెంబర్ అంటే ఈసీ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనం పాస్వర్డ్ ఫస్ట్ జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనకి క్యాప్చీ కోడ్ కానీ ఉంటుంది, అది ఎంటర్ చేసి వెరిఫై అవుతుంది. వెరిఫై అవుతాగానే అది మనకు యాక్సెస్ అవుతుంది, వెబ్సైట్కి యాక్సెస్ అవుతుంది. దాంట్లో మనం కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం గో అని కొడితే మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇదే విధంగా నేను చూపించిన విధంగానే డేట్ వైస్ అటెండెన్స్, లీవ్స్ ఎన్ని లీవ్స్ ఉన్నాయి ఏంటి అనేది అవన్నీ వివరాలు కూడా వస్తాయి. మనం ఈ మంత్లో ఎన్ని లీవ్స్ అనేవి పెట్టినవి కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా పే స్లిప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేసింది. ఎవ్రీ మంత్ పే స్లిప్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది. పీడిఎఫ్ డౌన్లోడ్ అయ్యి చూస్తే మీకు అన్నీ కూడా పే స్లిప్ డౌన్లోడ్ అయింది. అదేవిధంగా మనం ఫొటోస్ ఇచ్చాం కదా, అవన్నీ కూడా ఈ వెబ్సైట్లో లింక్ అయ్యి ఫొటోస్ కూడా కనబడుతున్నాయి.